ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఐడిఎం తోటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మనకు అన్నిటికంటే ముందు ఒక ప్రాబ్లం ఏంటంటే, సో ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోని డౌన్లోడ్ చేయడానికి యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ దిస్ వీడియో అనే ఒక బార్ మనకు పైన వచ్చింది. ఇది కొన్నిసార్లు పైన రాదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇది నేను గూగుల్ క్రోమ్లో చూపిస్తున్నాను. గూగుల్ క్రోమ్లో ఈ వీడియోకి డౌన్లోడ్ దిస్ వీడియో అనే బార్ వచ్చింది. దాన్ని ఇప్పుడు మొజిల్లాలో ఓపెన్ చేశాను, ఇలా రాలేదు. సో దీనికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఇలా అంటే బ్రౌజర్స్కి రాదు పైన చాలా వరకు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే ముందు బ్రౌజర్ యాడ్-ఆన్స్ లేదా ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో చూపిస్తుంది IDM 7.3.93 డిసేబుల్డ్. సో ఇది యాడ్-ఆన్ అనేది డిసేబుల్ అయింది కాబట్టి మనకు ఇది డిసేబుల్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆ బార్ రాలేదు, డౌన్లోడ్ విత్ IDM అనేది యూట్యూబ్ పైన వీడియోకి. సో ఇప్పుడు దీన్ని మనం ఎనేబుల్ చేసినట్లయితే ఒకసారి రీస్టార్ట్ అడుగుతుంది. రీస్టార్ట్ చేసేయాలి. సో ఇప్పుడు రీస్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు IDM CC7 ఇది ఎనేబుల్లో ఉంది. సో ఇప్పుడు అది మళ్ళీ పేజ్ రీలోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు పైనది డౌన్లోడ్ దిస్ వీడియో అనేది బార్ మనకు వచ్చింది. ఏంటి, దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత. సో కొన్నిసార్లు దీన్ని ఎనేబుల్ చేసినప్పటికి కూడా ఈ బార్ రాదు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఐడిఎం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకు డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. డౌన్లోడ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినందుకు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మళ్ళీ డెలీట్ ఆల్ కంప్లీటెడ్, ఫైండ్ నెక్స్ట్ అని, షెడ్యూల్డ్, క్విజ్, స్టాప్, స్పీడ్ లిమిటర్ అని. ఇక్కడ లాస్ట్లో ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. లాస్ట్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఇందులో జనరల్, ఫైల్ టైప్, సేవ్ టు, డౌన్లోడ్స్, కనెక్షన్స్, ప్రాక్సీ అని చాలా మళ్ళీ పైన బార్స్ కనిపిస్తాయి. అందులో జనరల్ని సెలెక్ట్ చేసేయాలి. జనరల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన కింద ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే క్యాప్చర్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్రౌజర్స్ అని. సో ఈ బ్రౌజర్స్ నుంచి ఉన్న డౌన్లోడ్స్ని క్యాప్చర్ చేయాలి IDM అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మన బ్రౌజర్ అంటే మనం ఏదైతే బ్రౌజర్లో అది మనకు పైన చూపించట్లేదో, డౌన్లోడ్ చేయట్లేదో ఆ బ్రౌజర్ మార్క్ చేసి ఉందా లేదా చూడాలి. ఒకవేళ మార్క్ చేసినట్టు లేనట్లయితే మార్క్ చేసి ఓకేపై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు మనం 2 టైమ్స్ దీన్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రౌజర్ యాడ్-ఆన్స్ లేదా ఎక్స్టెన్స్లో చెక్ చేసుకోవాలి. ఇది మొజిల్లాలో అయితే ఇక్కడ సైడ్కు దీని పక్క ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒకటి బార్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్-ఆన్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. గూగుల్ క్రోమ్లో అయితే మళ్ళీ సేమ్ అలానే క్లిక్ చేసి ఇక్కడ మోర్ టూల్స్, అందులో ఎక్స్టెన్షన్స్, మోర్ టూల్స్లో మళ్ళీ ఎక్స్టెన్షన్ అనే ఒకటి బార్ ఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు IDM ఇంటిగ్రేషన్ మోడ్ ఇది ఆల్రెడీ ఎనేబుల్లోనే ఉంది, అందుకే ఇక్కడ మనకు పైన చూపించింది. ఇక్కడ ఎనేబుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాబ్లం వస్తే అప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, డౌన్లోడ్స్, ఆప్షన్స్, స్టార్ట్, ఈ ప్రాసెస్లో మళ్ళీ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్పై క్లిక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్, హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అప్డేట్స్ని తెలుసుకోండి. సో మళ్ళీ మీకు ఇటువంటి వీడియోస్ ఇంకేమైనా కావాలన్నా వాటి గురించి కామెంట్ మెయిల్లో టైప్ చేయండి. నేను వాటిని రెడీ చేసి రీప్లై ఇస్తాను.